Lieutenant Commander Aishwarya Bodapati. She is one person who kept the team together. एक स्टॉर्म सिस्टम था, एक तूफान था जिसको हम काफ़ी दिन से मॉनिटर कर रहे थे, लेकिन एक दिन ऐसा आ ही गया जब हम तूफान में घुस गए. అసలు నా డిఎన్ఏలో భయం అని లేదు. నెమ్మది నిన్ను పిలిచింది ఇది ఫస్ట్ టైము రామారావు గారి గురించి ఇంత ప్రత్యేకమైన విషయం చెప్పింది మీరే. I am getting married and you are in love. మగ ప్రపంచం వచ్చి మిమ్మల్ని పలకరించలేదు, ట్రై చేయలేదంటే ఎవరు నమ్మరు. కాపాడుకున్నాను అంటే కాపాడుకోలేదనే చెప్పాలి. తలుపులు కొట్టేవారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి దినం ఇది. సాధించే టైంలో చనిపోయినటువంటి మహిళలకు అలాంటి వాళ్ళు కొంతమంది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మహిళ అలాంటి చేసి సాధించాలి తప్ప ఆత్మహత్యలు అనేటువంటి పరిష్కారం కాదు. ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తరచుగా మమ్మల్ని అడిగే ప్రశ్న అండి, ఎందుకు సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువ అవుతున్నది? అండ్ ఇప్పుడు మనం చూస్తే కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ అవుతుంది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అలాంటి ఓంకార తత్వం ఈశ్వరుల్లో ఉంది. అందువల్ల ఈశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ ఓంకారం ఉంటుంది. సో ఇన్ని మోడల్స్ ఉండేవి. మంగళగిరిలో వచ్చేసరికి ప్లెయినే ఉండేది, లేదా 1 or 2 లిమిటెడ్. 2000 ఇంకా నెమ్మదిగా నేను ఒక్కొక్కటి మూబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అన్నీ లాస్ అయితే హ్యాండిక్యాప్ట్ అయ్యా. లైక్ ఒక పంజరంలో. మా అమ్మకి చెప్తే ఏం చెప్పాలి, ఏంటి నువ్వు వచ్చి ఆ మతం తీసుకుంటావా, ఇదా అదా అది అని చెప్పాలి కదా. మా అమ్మ ఒక్క సెంటెన్సే చెప్పారు, నా మొహం కూడా చూడలే. మా అమ్మ భోజనం చేస్తా ఉన్నింది. అయితే నాకు గుర్తు అప్పటికే మా నాన్నగారు చనిపోయారు, మా మదర్ నా దగ్గరికి వచ్చేసారు, మాతోనే ఉంటున్నారు. అమ్మ నేను ఇలా డిసైడెడ్ టు ఫాలో క్రైస్ట్. ఆమె ఫోన్ చేస్తూ, ఆయన నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, నీ టైం వచ్చింది అనుకుంటా పో అన్నారు. చాలా లిబరల్ అండి. లిబరల్ కాదు, బట్ షీ ఫెల్ట్ దట్ హీ వాస్ వెయిటింగ్ ఫర్ మీ. అదే షీ ఆల్సో బిలీవ్డ్ ఇట్. She believed it because I was survived. అందరికి తెలుసు, మా నితిన్ గారు అయితే లైఫే కాస్ట్ అయిపోయింది కదా. There is no more జయచంద్ర. But that because of this I became a Christian, because I took baptism, then I am called a Christian. Exactly. అంతే. I don't know about anything about that. తర్వాత చదువుకోవడం, తర్వాత నేర్చుకోవడం అవంతా వచ్చింది అంతే తప్ప సడన్ అంటే ఇట్ వాస్ దేర్, బట్ హీ వాస్ దేర్, హీ వాస్ జస్ట్ వెయిటింగ్ అంతే. సో అంతే తప్ప. But I don't go in too much into any of these things అండి. టు మీ, నేను మీ ముందు ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు దేవుడు ఇవన్నీ సినిమా దీని తర్వాత, బికాస్ బేసిక్లీ వీఆర్ ఆల్ గ్రూ అప్ యాజ్ బ్రహ్మ సమాజానికి సంబంధించిన వాడు. మై ఫ్యామిలీ ఇస్ దట్, ఎవ్రీబడి నోస్. సో వాక్ వే ఆఫ్ థింకింగ్, వీ నెవర్ హ్యాడ్ ఐడల్ వర్షిపింగ్, వీ డింట్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ సినిమాకి వచ్చాక అన్నీ సినిమా హిట్ అవ్వాలంటే ఒక గుడికి దేని అట్లా ఉండింది. రిలీజ్ ముందు మీరు తిరుపతి కూడా వెళ్ళడం నాకు తెలుసు. అన్నిటికీ ప్రతిదాన్ని అసలు 1 January 1st అంటే వెళ్తాం. బట్ టుడే తిరిగి నాకు అవన్నీ ఏం తెలియదు, అవన్నీ అలాంటి వ్యక్తిని కాదు. బికాజ్ ఐ నో దేర్ ఇస్ అ సుప్రీం పవర్. నాగేశ్వరరావు కూడా ఇదే మాట చెప్పేవారండి, దేర్ ఇస్ సమ్ సుప్రీం పవర్ దట్ కెన్ బి టర్న్డ్ ఇంటూ ఎనర్జీ. యా, సో ఇట్ ఈస్ దట్ టైమ్ ఇట్ హ్యాపెండ్ త్రూ. సో ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ హిమ్ అంతే. ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ బికాస్ ఆయన, and I can see him, I can communicate with him. I can communicate with him. But ఇందాక మీరు చాలా ఒక పెక్యులియర్ స్టేట్మెంట్ ఇచ్చారు, టిపికల్ ఆఫ్ జయసుధ. I don't follow Christianity, I only follow Christian. No, Christianity by itself దాంట్లో ఏం లేదండి. మీరు ఎవ్రీ రిలీజన్ ఇస్ ఏది చెప్తుంది, ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక పద్ధతి ఇది చెప్తుంది. ఈ రిలీజన్ కంటే ఆ రిలీజన్ గొప్ప, ఆ రిలీజన్ కంటే ఈ రిలీజన్ గొప్ప అని మనం చెప్పే అంత ఇది మనకి ఎవరికి లేదు. ఎగ్జాక్ట్లీ. అన్ని రిలీజన్ మంచిగా చెప్తుంది. నేను బైబిల్ చదివాను, బట్ బైబిల్ చదివి మాకు తెలిసిన క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇస్ అ ముస్లిం ఫ్యామిలీ.
వాళ్ళు నేను బ్యాప్టిజం తీసుకున్నాను, ఇట్లా చేశాను, అదంతా వెళ్ళి ఒకరోజు వాళ్ళ ఇంటి నేను తీసుకుని వెళ్తే, నేను బ్యాప్టిజం తీసుకున్న రోజు వారు నాకు గిఫ్ట్ ఇచ్చారు. తీసుకుని దాని తర్వాత ఆ రోజు కాదు, ఒక 3-4 డేస్ తర్వాత వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే వాళ్ళు ఖురాన్ ఇచ్చారు. ఓకే. సో నేను అది ఖురాన్ ఇచ్చారు కదా అని నేను అక్కడ పెట్టేలే, ఎక్కడ పడతాయి. నేను బైబిల్కి ఎంత గౌరవం ఇచ్చానో అంతే గౌరవం ఖురాన్ కూడా ఇచ్చాను. అది పక్కన ఇట్లా జరిపినా కూడా ఇష్టం ఉండదు నాకు. అదే లైక్ స్క్రిప్చర్స్ మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు మనం సినిమా రిలీజ్ అన్నా లేకపోతే ఇంకో పని అన్నా యూజ్ టు గో ఎవ్రీవేర్. ఒక దర్గాకి వెళ్తారు, ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు చర్చికి వెళ్తారు, తిరుపతి వెళ్తారు. ఇట్స్ ఆల్ ఏ కామన్ రిచువల్ కదా. సో you should never talk bad about any religion or anything. Maybe we are different. There may be. మీరు మీకున్న ఆ హైపోథెటికల్ మైండ్ ఏదైతే ఉందో దట్ రియల్లీ కెప్ట్ యూ గోయింగ్ అండి, ఎగ్నెస్ట్ ఎనీ అడ్వర్సిటీ. దట్ వాజ్ నాట్ విత్ నితిన్ గారు. నితిన్ గారు వాజ్ వెరీ, అసలు ఆయన వెరీ వల్నరబుల్. మీరు మిమ్మల్ని చూసుకుని ఆయన ధైర్యంగా ఉంటుండేవారు. Let's not talk about him. He is happy there, heaven. He is in a better place. ఇందాక అక్కడ ఒక మూమెంట్ లో నితిన్ గారి టాపిక్ కట్ అయ్యి మనకి ఇటు పక్క వచ్చింది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు జస్ట్ కనెక్ట్. ఆయన హీ వాజ్ ఎ వెరీ నైస్ మ్యాన్ నాతో. కాకపోతే ఆయనకి లాస్ట్లో చిన్న డిసాటిస్ఫాక్షన్ ఎక్కడుండే అంటే, బాహుబలి సినిమాలో బాబుని ముందు రాణా క్యారెక్టర్కి సెలెక్ట్ చేశారు, తర్వాత అది మిస్ అయిందని చెప్పి నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు నాకు. బాహుబలి టైం నితిన్ గారు ఉన్నారా? బలివర్లో ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా గుర్తులేదు. బలివరే అప్పటికి వచ్చేసింది అని అది ఒక మాట నాతో ఉంటుండేవారు. అది మీ ఎదురుగుండా కూడా ఒక రోజు మన ఇంట్లో కూర్చున్నప్పుడు అంటే, మనం అనుకున్నవన్నీ అవవు కదండి అని నేనంటే, మీరు వెంటనే అవును అది కరెక్ట్ నాగేంద్ర చెప్పిందని మీరు అన్నారు. సో యూ వాజ్ స్లైట్లీ, ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ వాట్ ఆల్ దట్ హీ లెడ్ విత్ యూ యాజ్ ఎ టైమ్ పీస్ వాజ్ ఎ ఫ్యాబులస్ లైఫ్ టైమ్. We had a very good I know because మీరు how strong the bond was between both of you and ఎంత sanctity అన్నది మీ రిలేషన్స్ మధ్య మెయింటైన్ చేశారు ఆల్ ద టైమ్. We did that. That's the only thing I have so much confidence and so strong I am to talk to ఎవరికి భయపడకుండా ఎవరికి చెప్పడానికి ఏంటంటే, I know what I am and I know what is the truth and I know who is with me all the time. So the God is good all the time and he is there next to me. ఇప్పుడు ఈ women of this day of the society really should take all the inspiration from you. ఎందుకంటే చాలా మంది ఎవ్రీథింగ్ సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్ అగెన్స్ట్ ఉమెన్ ఈవెన్ టుడే. అంటే ఎన్నో రాజ్యాంగాలు ఎన్నో రావచ్చు, చట్టాలు రావచ్చు, ఏవో జీవోలు రావచ్చు, ఏమొచ్చినా కూడా మహిళలు అన్నది స్టిల్ ఇట్ ఈస్ ఏ వల్నరబుల్ సెక్ట్ ఇన్ ది సొసైటీ స్టిల్. ఇట్ ఈస్ అండి, ఇట్ ఈస్. ఇవాళ కూడా చదువుతా ఉన్నాను సమ్ రేప్, స్పానిష్ టూరిస్టుల మీద వైఫ్ని హస్బెండ్ ముందు రేప్ చేశారు, జార్ఖండ్ అనుకుంటాను. I believe every 20 rapes in a day ఏదో చెప్తున్నారు ఇండియాలో. That's what I was reading in the morning. So what I would even then you see keenగా వాచ్ చేస్తే మీ సోషల్ మీడియాలో, do you talk about heroes? You don't talk about any heroes. You don't comment about any heroes. మీమ్స్ అంటారా? మీమ్స్ అది కూడా పెద్ద పెద్ద హీరోల గురించి ఎక్కడ ఉండదు, బట్ అది కూడా అమ్మాయిల మీదే ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ మీదే. వెదర్ ఇట్స్ పొలిటికల్ వాళ్ళు కానీ ఆర్ ఒక ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిలు కానీ, లేకపోతే ఏదో ఒక కొంతమంది. మీరు ఏది ధైర్యంగా మీరు మాట్లాడే వీళ్ళ గురించి మాట్లాడే అంత ఇదిగా ఒక మహిళ ఒక దొరికింది కదా అని ఆ మహిళ మీదే మాట్లాడుతూ ఉంటారు. మీరెవరు, ఎందుకంటే అంత గట్స్ మీకు లేదు. వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి కాళ్ళు ఎరక్కొడతారు ఏదన్నా రాసి, అంత ధైర్యం లేదు జనరల్గా. అంటే వీళ్ళే అసలు అంత, అంటే మేము జనరల్గా లేడీస్ ఎక్కువ మంది ఏం చెప్పలేరు కాబట్టి వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద జోకులు కానీ, లేకపోతే చిన్న ఆర్టిస్టుల మీద కానీ ఎవరి మీద కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తారు. ఎవరు రాయరు.
కదా, ఏదన్నా ఒక ఇది ఉన్నా కూడా అంటే సారీ టు ఇంటర్సెప్ట్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లోని ఏదో శ్రీశ్రీ గారు చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అని అందరి మీద రాసేస్తున్నారు మేడం. నో ఐ డోంట్ థింక్. రియల్ మీరు మీమ్స్ కానీ చిరంజీవి గారి మీద ఉందా? ఏదో ఆయన మీద కూడా అవాకులు చవాకులు ఒకటి రెండు రాయడం జరిగింది. ఆయన మాట్లాడింది ఒకటైతే చిరంజీవి గారికి క్యాన్సర్ అని రాశారు. ఓయా, మరేంటైతే ఇంతకన్నా అన్యాయమా మీ మీద రాసేది? ఇప్పుడు మీరున్నారు మేడం, టు బి వెరీ ఆనెస్ట్, మీరు ఫిలిపే గారు ఫంక్షన్స్కి వస్తున్నారు, ఆయన మీ మీద బయోగ్రఫీ మీ బయోపిక్ చేయడానికి వచ్చారన్న విషయం నాకు పర్సనల్ గా తెలుసు, రైట్? ఐ నో యూ యాక్టెడ్ ఇన్ దట్ ఫాలింగ్ ఫ్రమ్ ది యాషెస్. ఏంటి ఫిల్మ్ పేరు? ఫాలింగ్ ఫ్రమ్ ది యాషెస్. ఫాలింగ్ ఫ్రమ్ ద యాషెస్ వచ్చి మీరు సినిమా చేయడం నాకు తెలుసు, అది వాళ్ళది సినిమా, బట్ నేను చేసేది వేరే, ఇంకా వేరే నాకు తెలుసు. ఆ బయోపిక్ అవన్నీ నాకు తెలుసు. కరెక్ట్, ఫాలింగ్ ఫ్రమ్ ద యాషెస్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఐ రోట్ ది ఐటమ్, యూ టోల్డ్ మీ ఫ్రమ్ యుఎస్. మీరు యుఎస్ లో ఉన్నప్పుడు నాకు చెప్పారు, నేను అదే ఐ రోట్ ఇట్ ఇలాగా సినిమా చేస్తున్నారని. అండ్ ఐ ఆల్సో రోట్ దట్ యూ వెంట్ ఆన్ దట్. ఇప్పుడు ఇంకోటి మేము చేసేది ఆక్సిజన్. ఆక్సిజన్ బట్ ఓకే, ఇదొక జాతి, ఇలా ఒక చెడుగా రాయడం, చెడుగా మాట్లాడడం, చెడుగా కమెంట్స్ ఇవ్వడం, అదొక కులం. ఓకే, సిక్ మైండ్స్, అది ఒక సపరేట్. సో వీ డోంట్ హ్యావ్ టు గివ్ సో మచ్. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడే కొద్దీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అసలు వాళ్ళ గురించి ఇక్కడ అసలు ఇట్ కెన్ నెవర్ బి ఏ టాపిక్ అండి. బట్ నేను ఇన్ జనరల్ గా, బికాజ్ యాజ్ అ కేస్ స్టడీ మై ఇంటర్వ్యూస్ ఆల్వేస్ రిమైన్ యాజ్ అ కేస్ స్టడీ. మీ ఇంటర్వ్యూ చూసారనుకోండి, కొంతమంది వల్నరబుల్గా ఉన్న లేడీస్, ఈవెన్ జెంట్స్ ఆల్సో మీలాంటి లెజెండ్స్ని ఫాలో అయ్యి వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఇట్లా హ్యాండిల్ చేశారనమాట, దీన్ని ఇట్లా ఓవర్కమ్ అయ్యారనమాట అన్నది వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారానో లేకపోతే ఏదైనా ఎక్కడైనా చదివితేనో ఎవ్రీథింగ్. అందరి ఫ్యామిలీస్లో కష్టాలు, బాధలు, పిల్లల్ని పెంచడం, హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం, ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది. అయితే సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ మెంటలీ people who are not mentally strong, mentally ill. And for me, handling a bipolar person, such a high bipolar percentage he had. Yes, I know. But నాకు అది ఏంటి, that made me stronger, that maybe, but okay, something went wrong, that's జరగకూడదు జరిగిన అట్లా అని. బట్ ఓవరాల్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలా మందికి ఉంటాయి, వందల మందికి ఉంటాయి మనకి. సో ఎందుకంటే ఇవన్నీ మనం లైఫ్లో ఏంటంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. మరి నా జర్నీలో ఇవన్నీ నేను ఫేస్ చేయాలి. అవునండి, ఆబ్స్టికల్స్ బోల్డ్, ఎన్నో రకాలుగా. ఇట్స్ అ ట్రాజడీ, ఇట్ ఇస్ పీపుల్ ఓ పక్కన ఫంక్షన్స్ సెలబ్రేట్ చేస్తారు, దండలు పెడతారు, కిరీటాలు పెడతారు, మనకి ఇంటికి వెళ్తే కష్టం ఉంటుంది, యూనో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్, కష్టం, హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, అది ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక రోలర్ కోస్టర్ నాకు కాదు, నాకు తెలిసి నేను ఒక మాట నాకు ఐ ఫెల్ట్ ఏంటంటే, మేమంతా సినిమా ఆర్టిస్టులు కాబట్టి ఇవాళ మా గురించి ఇంటర్వ్యూస్ మీరు మాట్లాడతారు, మేము పాపులర్ కాబట్టి మేము మాట్లాడేది అందరూ వింటారు. I think the greatest people, the women I'm talking, real heroines, the leaders, the heroines, edi kind women are the housewives. Nobody are there, you cannot touch them. And vallu aa sthai kuda, I'm also, if I'm not, my profession is an actor, of course, but I'm also a good wife. I've been a good wife. I've been a good what you say, good housewife. Because that's what I wanted. That's the reason నేను అప్పుడప్పుడు సినిమా మానేస్తాను అనేవారు. ఒకసారి నాకు యాక్చువల్గా అడ్వైస్ ఇచ్చింది ఎవరు తెలుసా? ఎన్టీ రామారావు గారు. 3 సార్లు మానేస్తానన్నప్పుడు 3వసారి ఆయన ఉన్నప్పుడే జరిగింది అది. ఆయన పిలిచి చెప్పారు, ఈ టుక్ మీ ఫర్ అ వాక్. ఇక్కడ విజయ గార్డెన్స్ చెన్నైలో షూటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఒకచోటే మనకు వాకింగ్ పెద్ద ఇది పక్కన సెట్ ఆయన. అండ్ ఆయన జార్ చేసి నడుద్దానా, వాళ్ళు షార్ట్ లేదండి, సరే అండి.
అప్పుడు ఆయన ఈ వాజ్ టాకింగ్ ఓ అదే అదండి బట్ వై ప్రతిసారి మానేస్తాను అంటావు అలా అని. లేదు సార్ నాకు ఇట్లా నాకు ఎక్కువ సినిమా అంటే నన్ను అట్లా రిస్ట్రిక్ట్ చేసినట్టు ఉంటుంది. ఐ వాంట్ నాకున్న ఇవి నేను చెప్పాను వాట్ ఈస్ ఐ వాంట్, నా లైఫ్ ఎలా ఉండాలి, నేను ఎలా ఐ షేర్డ్ విత్ హిమ్. ఓకే. అప్పుడు అన్నారు సరే ఇవన్నీ కరెక్టే, నీకు అలా అనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది తెలుసా అన్నారు. నాకు ఇలా ఉండాలని అనిపిస్తుంది, నేను కూడా ఇలా చేయాలనుకున్నాను, నేను కూడా ఇది అవ్వాలి అనుకున్నాను, నాకు జరగలేదు కానీ ఐఎమ్ ఓకే. ఐ లవ్ యాక్టింగ్, మై లైఫ్ ఇస్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ నాకు ఐ లవ్ ఇట్. బట్ అఫ్ కోర్స్ యాజ్ అ ఉమెన్ నాకు డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ప్రతిసారి మానేస్తా అది మాత్రం చెప్పొద్దు. నువ్వు మానేస్తానంటే మానే అంతే తప్ప నువ్వు మానేస్తా అలా అని. సో అట్లా అంటే యు ఆర్ జస్ట్ టెల్లింగ్ యు వాంటెడ్ టు బి పెర్ఫెక్ట్ హౌస్ వైఫ్. దానికోసమే కదా మీరు 6 రోజులు యు ఆర్ అనేబుల్ టు కనెక్ట్. అందుకే కదా 6 రోజులు గ్యాప్ ఎందుకు పెట్టుకున్నారు షెడ్యూల్కి? అవును. ఇప్పుడు ఒకసారి అంతా రీక్యాపిటలేషన్ చేసుకుని మే నెల వచ్చితే పని చేయరు, పిల్లల హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్ తీసుకుని. సో ఇలా నాలాగా ఉండే మహిళలు చాలామంది గొప్ప మహిళలు ఉన్నారు. వాళ్ళకి అలా ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేకపోతే అసలు చాలా ఫ్యామిలీస్ ఎగిరిపోయి ఉండేది. ఎగ్జాక్ట్లీ. బికాస్ ద స్ట్రాంగ్ ఉమెన్, ద రియల్ హీరోయిన్స్ ఆర్ యూ కెన్ సే ద రియల్ హీరోస్ చాలామంది మహిళలు ఉన్నారు. అఫ్కోర్స్ మా లైఫ్ నన్ను కూడా చూసి ఏమని ఇప్పుడు మీరు అవన్నీ ఎన్ని ఉన్నా ఏమున్నా అన్నా అసలైన ఆడవాళ్ళు అసలైన వాళ్ళు ఈ సోషల్ మీడియాస్లో ఇవన్నీ చూసి ఏమి ఇదైపోరు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ పీపుల్ హు ఆర్ సమ్వేర్ వేరే లెవెల్లో ఉంటుంది ద థింకింగ్ కానీ అండ్ వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటుంది. సో దే ఫీల్ దట్ యు ఆర్ అ రోల్ మోడల్ బీయింగ్ అ స్ట్రాంగ్ ఉమెన్ ఫైటింగ్ ఆల్ ది టైమ్. సో ఇట్స్ బీన్ లైక్ దట్. అందుకని ఏంటంటే మనం ప్రతిదానికి భయపడిపోతే నాకు భయం లేదు, ఫ్లైట్ ఎక్కాలంటే భయపడతా, చాలా భయం. ఇలాంటి భయాలు ఉంటాయి కానీ లైఫ్లో కొన్ని డిసిషన్స్ తీసుకోవడానికి రేపు ఇదే అలా అని. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ వెన్ నితిన్ గారు వెన్ హీ సెడ్ he was shocked. I mean he went into the biggest shock of his life. అట్లా వెళ్ళినప్పుడు ఆయన అన్నారు లైక్ he was somewhere sitting in the beach he said okay. I said what are you doing at the kitchen? And I just put my shoulder మీద నా చేసి let's go home అన్నాను. He said what? let's go home అన్నాను. అంటే నువ్వు ఇదంతా ఇంత అయిపోయి ఇట్లా పోయింది ఇవంతా అయిపోయింది దాని గురించి నువ్వు వరి అవ్వవా అన్నా. there is something, tomorrow something will happen, good happen. Again this I always believed in it. Let's live, be happy for today because there is something, there will God. మాకు అట్లాగే జరిగింది. మేబీ ఇట్స్ నాట్ ఇన్ అ బిగ్గర్ వే బట్ వి సస్టైన్డ్. అది కదా మెయిన్. ఇప్పుడు అడ్వర్సిటీస్ అందరికీ వస్తాయి, ఎత్తుపల్లాలు అందరికీ ఉంటాయి, బట్ దాన్ని సస్టైన్ చేయడం అన్న దానిలోనే గేమ్. దట్ ఈస్ ది గేమ్. దట్స్ వాట్ సస్టైన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు ట్రావెల్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చాలా ఉంటాయి మనం నేర్చుకుని. ఈవెన్ ఏముంటుంది మనకి జీసస్ అన్నాక, జీసస్ క్రైస్ట్ వచ్చాక ఇది మతం గురించి కాదు, దేని గురించి పర్సనల్గా చెప్తున్నా, మై రిలేషన్షిప్ విత్ హిమ్. సో వెన్ ఐ స్టార్ట్ రీడింగ్ ఐ వాంట్ టు బీ లైక్ హిమ్, ఐ వాంట్ టు థింక్ లైక్ హిమ్ అన్నప్పుడు మనం ఒకప్పుడు ఏమంటే మన కార్ ఎక్కడన్నా అయిపోతే సినిమా వాళ్ళు మనం ఏమనుకుంటాం, అరే కారు అయిపోయింది ఇప్పుడు నేను ఎక్కడన్నా అట్ట నించుంటే ఏదో అనుకుంటారేమో, మళ్ళీ ఆటోలో పోవడం అంటే ఇంకొక వాళ్ళకి ఫోన్ చేసి కారు పంపించండి ఏంటి, ఆ కారు రావడానికి 1 hour అవుతుంది. నువ్వు ఇక్కడ నీ కారు ఆగిపోయిన చోటు నుంచి నీ ఇంటికో లేకపోతే నువ్వు వెళ్ళాల్సిన ఏదో పని ఉన్న చోట 15 నిమిషాలు 10 నిమిషాలే ఉంటుంది. నీ కారు నీ అసలు కారు వేరే కారు రావడానికి 1 hour. యూ హ్యావ్ టు టేక్ అ కాల్. నీకు టైం ఆ 1 hour నీ గొప్పతనం అది ఇంపార్టెంట్. జస్ట్ ఏదో ఒక ఆటో వెళ్తున్నది ఆపేసి ఎక్కేసి ఆ 15 నిమిషాలు అక్కడ వెళ్ళిపోతాం అన్నది యూ హ్యావ్ టు టేక్ అ కాల్. సో దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్. ఇలా బైబిల్ చదివో లేకపోతే ప్రభుని దట్స్ వాట్ ఐ లెర్న్. ఎక్కడో అక్కడి నుంచి ఆ ఎన్లైటన్మెంట్ అనేది తెచ్చుకోవడం ఇంపార్టెంట్. యా, ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ. నీ జీవితం ఈజీ. సో మనం ఆటోలో వెళ్తాం, బస్సులో వెళ్తాం. ఒక ఇన్సిడెంట్ 100 years celebration, 100 years centenary celebration of Indian cinema.
చేశారు చెన్నైలో పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. జయలలిత గారు నాది ఐ థింక్ సోషల్ మీడియాలో కూడా ఎక్కడో ఉంటుంది ఫోటో. జయలలిత గారు నాకు రెడ్ శారీ వేసుకున్నాను, ఆవిడ ఇది ఇస్తున్నారు మాకు. సో అక్కడ జరిగింది. అదే టైంలో నెక్స్ట్ 2 days తర్వాత తెలుగు కూడా జరిగింది. సెకండ్ డేనో ఏదో అక్కడే చేసేస్తాం, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఎక్కువ ఉన్నారని. బయటకు వచ్చేసరికి లేదు, ఈ జయలలిత గారు ఇది జరిగేసరికి బయటకు వచ్చేసరికి కార్లు, అది నెహ్రూ స్టేడియం ఏదో నెహ్రూ స్టేడియం అనుకుంటా, కార్లు ఎక్కడెక్కడో జామ్ అయిపోయి మా కార్లు దొరక్క నేను జయప్రద అయిపోయాం. మేము కార్లు ఫోన్ చేస్తున్నాము, కార్లు రావట్లేదు, డ్రైవర్ ఎక్కడో పెట్టేశారు. ఇలా బాల వచ్చేసారు, బాలకృష్ణ వచ్చి అంటే ఏమైందంటే ముగ్గురు అంటే తనకి కారు ఇవ్వలేదు. సో ముగ్గురు మేము ఏం చేసాం, ఒక కారు ఏదో వచ్చింది, మరి ఎక్కుదామని ఏదో ఒక కారు వచ్చింది. ఎవరి కారు తెలియదు, నా కారా జయప్రద కారా అంటే ఇదంతా వాళ్ళు పెట్టిన కార్సే, మనకు ఓన్ కార్స్ కాదు. ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆ కారు అయిపోయింది. కారు అయిపోతే మేము హోటల్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడే కారు దొరకట్లేదు మాకు. అప్పుడు ఆటో ఉంటే ఆటో ఆపి నేను బాలకృష్ణ జయప్రద ముగ్గురు ఆటో ఎక్కాం. ఆటో ఎక్కి ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. అండ్ మీకున్న అసోసియేషన్ వాల్యూ నేనేమంటున్నానంటే, మనం అక్కడ మేమే జయప్రద జయసుధానే బాలకృష్ణ అనుకుంటే ఆ కారు అక్కడే మాకు కారు దొరకలేదు, ఇంకేం కారు దొరుకుతుంది. సో మేము సేఫ్గా వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి, అంతే. అక్కడ మేము సినిమా ఆర్టిస్టులమా అవన్నీ. సో లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్, ఎక్కడికక్కడ మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలే తప్ప. ఎగ్జాక్ట్లీ అంతే. మన ఇక్కడ సూపర్ స్టార్, మెగాస్టార్, లేకపోతే మన ఫేమస్ స్టార్స్ అన్ని మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు అది ఉండదు కదా, అసలు రికగ్నిషన్ ఉండదు. అందరి సెక్యూరిటీ ఒక్కొక్కప్పుడు ఈవెన్ షారుఖ్ ఖాన్ ని ఇమిగ్రేషన్ లో ఆపేసిన రోజుల్లో ఉన్నాయి. అది మన హీరో వెంకటేష్ గారిని ఆపేస్తే, అవునా, సో ఇమిగ్రేషన్ ఉంటుంది ప్రాబ్లం. ఇప్పుడు మీ దగ్గరికి ఎక్కువ మంది అంటే ఒక కేసు రిజిస్టర్ చేయాలి అన్న పాయింట్లో కాకుండా సరిత మేడం దగ్గరికి వెళ్తే ఏ ప్రాబ్లం అయినా, ఒక అమ్మాయికి సంబంధించిన, ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక మంచి సొల్యూషన్ వస్తుంది మాకు అని పర్సనల్గా మళ్ళీ కలవడానికే స్టెప్ ఉంటుందంటారు. క్రైమ్ ప్రివెన్షన్ అనే ఆస్పెక్ట్ విషయానికి వస్తే, సిన్స్ ఐఎమ్ అ పోలీస్ ఆఫీసర్, ఐ ఆల్వేస్ స్పీక్ ఇన్ దట్ యాంగిల్ ఓన్లీ. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని మనం ఆడపిల్లలతోనే మాట్లాడతాము, ఆడపిల్లల్ని సెన్సిటైజ్ చేయాలనుకుంటాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇట్ అప్లైస్ టు బోత్. ఇద్దరిని సెన్సిటైజ్ చేయాలి. బాయ్స్ని కూడా అంత చక్కగా బిహేవ్ చేయాలి. నువ్వు నీ ఇంట్లో పిల్లల్ని ఎలా చూస్తున్నావో అట్లానే బయట వాళ్ళతో కూడా గౌరవంగా ఉండాలి, ఫ్రీగా మాట్లాడు, ఫ్రెండ్లీగా ఉండు. దాన్ని వేరే యాంగిల్కి తీసుకెళ్ళొద్దు. అసలు జెండర్ డిఫరెన్సియేషన్ అనేది ఫిజికల్గానే ఉంటుంది. అందరూ ఈక్వల్లే, అందరూ బాగా చదువుకున్నాళ్లే, అందరూ ఒక మంచి స్టేజ్కి వచ్చేవాళ్లే. జెండర్ డిఫరెన్సియేషన్ అనేది దేవుడు చేసినటువంటి ఫిజికల్ డిఫరెన్సియేషన్ మాత్రమే. మెంటల్గా ఆల్ ఆర్ ఈక్వల్. కాకపోతే ఏంటంటే న్యాచురల్గా ఆడపిల్లలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, కొంచెం స్మూత్గా ఉంటారు, అంతే తప్ప ఇంకే డిఫరెన్సెస్ లేవు అనే యాటిట్యూడే పిల్లల్లో ఉండాలి అనేది నేను అనుకుంటాను. నా పిల్లలు కూడా నేను మ్యాక్సిమం అట్లాంటివే చెప్తాను. కానీ మరీ రోజు టీచ్ చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా బోర్ కొట్టేస్తారు చిన్న వయసులోనే. అందుకే చిన్న చిన్న స్టోరీస్ చెప్తాను, తర్వాత జోవియల్గా మాట్లాడతాను. ఇంకోటి ఏమంటే ఇండైరెక్ట్గా కూడా చెప్తూ ఉంటాను. ఏమైనా టీవీ సినిమాల్లో అట్లా ఏమైనా చూస్తున్నప్పుడు అక్కడ ఏమైనా మిస్టేక్ ఉందంటే ఇలా జరగకుండా ఉండాల్సింది, అనవసరంగా అతను ఇలా చేశాడు. సో ఇండైరెక్ట్లీ ప్యాసివ్ టీచింగ్ ఉంటుంది కదా, అట్లాంటిది కూడా ఐ కీప్ డూయింగ్ ఇట్. ఐ డోంట్ నో, యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ గెట్ ఎనీ కంప్లైంట్స్. ఇప్పుడు అమ్మాయిలు ఒక పాయింట్ ఆలోచించాలి మ్యామ్, అంటే మీతో మాట్లాడుతుంటే నాకు ఇది షేర్ చేస్తే మంచిది అనిపించింది. సరే, ఇంటర్మీడియట్లోనో, డిగ్రీలోనో, పీజీలోనో ఎవరో ఒకళ్ళు నచ్చారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళతో కాఫీ డేలో కూర్చుంటారు, లేదా బయట తిరుగుతారు, సినిమాలకు వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు. వీళ్ళు ఫోటోలు తీసుకుంటారు, వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, బయట వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, సీసీ కెమెరాలో రికార్డ్ అవుతారు. వాళ్ళు ప్రేమిస్తారా, నిజంగా వాళ్ళ అవసరాలకు ఒకడోళ్ళు నీడ్స్ కోసం ఫ్రెండ్లీగా తిరుగుతున్నారా, ఇవన్నీ తీసి పక్కన పెడితే రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయినో ఆ అమ్మాయినో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా వీళ్ళకి ఇండివిజువల్గా ఎవరితోనో పెళ్ళి పెద్ద ట్రెండ్, మాకున్న పెద్ద ప్రాబ్లమ్ ఇదే. ఏంటి అంటే సోషల్ మీడియాలో పర్సనల్ ఫోటోగ్రాఫ్స్, పర్సనల్ ఇష్యూస్ అప్లోడ్ చేయడం.
న్యూడ్గా చాటింగ్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. న్యూడ్గా చాటింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఒకవేళ మీతో మాట్లాడాను అనుకోండి, నా ఇమేజ్తో పాటు మీ ఫోటోగ్రాఫ్ కూడా అందులో వస్తుంది. ఆ ఫోటో దాన్ని సేవ్ చేసేసుకొని రేపొద్దున అది బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చింది. రీసెంట్గా మొన్న ఒక పాప ఎవరు విలువిస్తారు మ్యామ్? ఈ అమ్మాయి జీవితం ఇలా ఉంది అని తెలిసినప్పుడు, ఇలాంటివి చూసినప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్కి ఎవరన్నా విలువిస్తారా? అవును, నేను అదే ఆలోచించలేకపోతున్నారు. నీది కూడా తప్పు ఉంది కదా, నువ్వేం తక్కువ దానివేం కాదు, నువ్వు నీకు ఇష్టమయ్యే ఇలా చేసావు అనే వాతావరణం వచ్చేస్తుంది. డిపార్ట్మెంట్లో కూడా సెన్సిటివిటీ ఉండదు, సరిగా మాట్లాడరు, మమ్మల్ని తక్కువ చేస్తున్నారు అంటే ఏంటంటే, అంటే నేను మా డిపార్ట్మెంట్ నేను సమర్థించుకోవట్లేదు, జనరల్గానే మంచి అందులో అన్నిట్లో ఉంటుంది, చెడు అన్నిట్లోనే ఉంటుంది. కానీ మా వాళ్ళకు కూడా ఎట్లా ఉంటుందంటే, మా డిపార్ట్మెంట్లో చూసి సెన్సిటివిటీ కోల్పోతారు. అందరికీ అంత పెద్ద విచక్షణ కావాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో సెన్సిటివిటీ కోల్పోతారు అనమాట. మా వాళ్ళు కూడా ఈ అమ్మాయిది ఏం తక్కువ లేదు మేడం, ఈ ఫోటోలు చూస్తే తెలిసిపోతుంది, ఈమె కూడా అనేస్తారు అనమాట. వాస్తవానికి అది కరెక్టే. కాకపోతే మనం ఏంటంటే మరీ లోతుగా వెళ్ళి ఈ అమ్మాయిని సరిగ్గా అవగాహన లేదు, సెన్సిటైజ్ చేయాలి, ఈ యాంగిల్లో వెళ్ళి అన్ని పాజిటివ్గా చూసే తత్వం మనకు వచ్చేసింది. కానీ బట్ కామన్ మ్యాన్ చూస్తే ఎట్లా ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి ఫోటోగ్రాఫ్స్ చూసారనుకోండి, అబ్బాయి నన్ను ఈవ్ టీజింగ్ చేస్తున్నాడు, నా వెంట పడుతున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని ఒక పిటిషన్ వస్తుంది. వెళ్ళి లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, వాళ్ళు న్యూడ్గా ఇంటరాక్ట్ అయిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, న్యూడ్ ఫోటోగ్రాఫ్స్ షేర్ చేసుకునే ఉంటాయి, ఈ అమ్మాయే పంపించినవి కూడా ఉంటాయి. సో అక్కడున్న లోకల్ పోలీస్కి ఆ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే, మేడం దీంట్లో మనం థింక్ చేయవలసిన అవసరం లేదు, వాళ్ళిద్దరే అనేస్తారు. మనం కొంచెం పైకి వచ్చి చూస్తాం కాబట్టి ఈ అమ్మాయిని అనవసరంగా అతను ట్రాప్ చేసాడనో, లేకపోతే అతన్ని ఈ అమ్మాయే డిస్టర్బ్ చేసిందనో ఈ ఆస్పెక్ట్కి తీసుకొచ్చి ఇది తప్పు అని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఇలాంటివి చేయకండి, పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకండి, ప్రాబ్లమ్ని మీరే కోరి తెచ్చుకోకండి అని అమ్మాయిలు సెన్సిటైజ్ చేస్తాం. ఆహ్వానించొద్దు నేరాన్ని అంటే ఇదే నేను అనేది. 100% క్రైమ్ అగైన్స్ట్ విమెన్లో 60 to 70% నివారించదగ్గ క్రైమ్ ఉంటుంది. 60 to 70% ఆఫ్ క్రైమ్ మనమే ప్రివెంట్ చేయగలం. 20 to 30% మన తప్పు ఏమి లేకుండా, అంటే ఆడవాళ్ళ తప్పు లేకుండా జరిగేటటువంటి క్రైమ్, దట్ ఈస్ అ క్రైమ్, దట్ ఈస్ అ హీనస్ క్రైమ్, హీ హ్యాస్ టు బి పనిష్డ్. ఎస్, దట్ ఈస్ అ హీనస్ క్రైమ్. అందులో ఎవరిది తప్పు అనేది చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి, చాలా డిటరెంట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. మగవాడి తప్పు, ఈ అమ్మాయి ఇన్వైట్ చేసినా కూడా పెట్రోల్ పోయడం, పెళ్ళికి యాక్సెప్ట్ చేయలేదని చెప్పి తగలు పెట్టేయడము, గొంతు కొయ్యడము, దట్ ఈస్ అ హీనస్ క్రైమ్. యూ హ్యావ్ టు క్రిటిసైజ్ హిమ్, దెన్ యూ హ్యావ్ టు పనిష్ హిమ్. తనే ఇన్వైట్ చేసి ఉన్నా కూడా తప్పది, దట్ ఈస్ క్రైమ్. నేను ఆ పర్సంటేజ్ కాకుండా మిగతా 50 to 60% ఆర్ 60 to 70% మనం ప్రివెంట్ చేయగలిగిన క్రైమ్ ఏంటి? ప్రివెంట్ చేయగలిగిన క్రైమ్ ఏంటి? బాగా మాట్లాడుతున్నాడు అనగానే నా పర్సనల్ థింగ్స్ అన్నీ నేను షేర్ చేసేసుకోవడం, ఇంట్లో విషయాలన్నీ షేర్ చేసేసుకోవడం, నేను ఏదైతే గోప్యంగా నా శరీరాన్ని ఉంచుకోవాలనుకుంటున్నానో దాన్ని కూడా షేర్ చేసేసుకోవడం. రేపొద్దున్న అతను దాన్ని అది పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, లేదంటే ఇంట్లో పెళ్లి వరకు ఆ పరిస్థితి వెళ్ళకపోతే ఎవరైతే ఈ అమ్మాయికి మ్యాచ్ చూస్తున్నారో అతనికి ఇవి పంపిస్తాను అని చెప్పి, నీ కాపురం నాశనం చేస్తానని చెప్పి ఈ బ్లాక్మెయిల్. సో ఇక్కడ మనం ఈ క్రైమ్ని మనం నివారించవచ్చు యాక్చువల్లీ. సో ఐఎమ్ మోస్ట్లీ నేను ఇక్కడ బాగా కన్సర్న్ అయిపోతాను అనమాట. ఈ 60 to 70% మనం నివారించవచ్చు కదా. అంటే ఆ ఏజ్లో స్టూడెంట్స్కి మనం కరెక్ట్గా సెన్సిటైజ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రాబ్లమ్ని మీరు కోరి తెచ్చుకోవద్దు అని చెప్తే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే నేరాన్ని ఆహ్వానించొద్దు అనేది. అంటే నేను చెప్తుంది ఓన్లీ 50 to 60% నేను చెప్తున్నాను, అందరూ ఆహ్వానిస్తున్నారని నేను అనట్లేదు. నన్ను పెళ్లి చేసుకోమని ఒకడు వేధిస్తున్నాడు, నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అని నా మీద దాడి చేస్తే నేనేం తప్పు చేయలేదు అందులో, నేను దాని గురించి మాట్లాడట్లేదు. దట్ ఈస్ అ హీనస్ క్రైమ్, హీ హ్యాస్ టు బి పనిష్డ్, దట్ ఈస్ అన్ ఆఫెన్స్. బట్ నేను మాట్లాడేది ఏంటంటే మనం ప్రివెంట్ చేయగలిగినటువంటి క్రైమ్. మహిళ ఏ టైప్ ఆఫ్ రెస్పెక్టబుల్ పొజిషన్కి రీచ్ అవ్వాలి అంటే తన ఇంట్లో కానీ తన కెరియర్లో కానీ తను క్రియాశీలక అంశాలలో నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని సంపాదించుకునే గల ఆ పరిస్థితికి రీచ్ అవ్వడమే సాధికారత అంటే. షీ షుడ్ టేక్ హర్ ఓన్ ఇండిపెండెంట్ డెసిషన్స్. దానికి తగ్గట్టు ఉండాలి తను. అంటే దానికి కావాల్సింది ఏంటి? ముందు హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, అంత నాలెడ్జ్, అంత జ్ఞానం ఉండాలి.
తనను తను రెస్పెక్ట్ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. మగవాడు ఇంతకుముందు మగవాడు చేసి మనం చేయలేనటువంటి అన్ని రంగాల్లో కూడా మహిళల వల్లే ఆ వివక్ష వల్లే మనం వెళ్ళలేకపోయాము. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు, అందరూ అన్నిట్లో వెళ్ళొచ్చు. ఆ పరిస్థితిని ఎంపవర్మెంట్ అంటారు. దానికన్నా పైన ఇంకా ఏంటి, వెన్ వీ కెన్ టేక్ అవర్ ఓన్ ఇండిపెండెంట్ డెసిషన్స్, కన్స్ట్రక్టివ్గా ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోగలిగే స్టేజ్కి వచ్చినప్పుడే సాధికారత అంటాం. కానీ ఆ సాధికారత అంటే మగవాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నారు, నేను ఆ డ్రెస్సే వేసుకున్నాను, నేను ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాను బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్. సో ప్యాంట్ షర్ట్ వేసుకొని టైట్ షర్ట్స్ వేసుకొని ఇలా వేసుకుంటేనే సాధికారత అంటే యాక్చువల్లీ సాధికారత అనేది పోతుంది, మరుగున పడిపోతుంది. ఆ పదానికి అర్థం మరుగున పడిపోతుంది. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, ఈ పదాల ముసుగులో తప్పు చేయకూడదు, మోడర్నిటీ పేరుతో తప్పు చేయకూడదు. మోడర్న్గా ఉండడం తప్పు కాదు, ఆధునికంగా ఉండడం తప్పు కాదు, కానీ మోడర్నిటీ పేరుతోటి విచ్చలవిడితనం అనేది తప్పు. దానివల్ల మనం నేరం చేయడమే కాకుండా మన వల్ల నేరం మన మీద జరగడానికి అవకాశం ఇస్తున్నాము. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ మోడర్నిటీ అండ్ అబ్సీనిటీ, మోడర్నిటీ అండ్ క్రిమినల్ థింగ్స్, మోడర్నిటీ అండ్ సంథింగ్ వేర్ వి ఇన్వైట్ క్రైమ్, మనమే నేరాన్ని ఆహ్వానించే పరిస్థితిని అలా డిఫరెన్షియేట్ చేసుకోగలిగేటటువంటి ఇది కావాలి. అది కావాలి అంటే మీడియా అదే చూపించాలి, న్యూస్ అదే చెప్పాలి, సీరియల్స్ కానీ ఏవన్నా అట్లాంటి వాతావరణం ఉండేటటువంటివి పిల్లలకు చూపించాలి. కానీ అలాంటిది ఏం కనిపించట్లేదు, నాకైతే కనిపించట్లేదు. నేను వెతుక్కుంటున్నాను, అలా మంచి ఉన్నవి వెతుక్కుంటున్నాను. ఎంతమందికి అంత టైం ఉంటుంది, ఎంతమందికి అంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంతమందికి అంత అవగాహన ఉంటుంది. మేబీ సరిత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి ఇలా ఆలోచించగలుగుతుంది, కానీ సరిత ఆ డిపార్ట్మెంట్లో లేకపోతే ఇంత తెలియదు కదా. సో డెఫినెట్లీ షీ మే నాట్ థింక్ లైక్ దాట్. సో అందరికీ అవకాశం ఉండదు కదా. సో నేనే వేరే డిపార్ట్మెంట్లో ఉంటే, మీలాగా ఉంటే కూడా నాకు ఇంత ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదేమో, నేను ఇంత మాట్లాడలేను. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇస్, తప్పు ఒప్పు ఎంచొద్దు, తప్పు ఒప్పు అని నిందించొద్దు, నిందించే ధోరణి వద్దు, అవగాహన కల్పించే ధోరణి కావాలి. ఇది ఒకళ్ళ వల్ల జరిగేది కాదు, ఒక డిపార్ట్మెంట్ వల్ల జరిగేది కాదు, సమిష్టి సామాజిక బాధ్యత. ఇట్ ఈస్ అ కంబైన్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. లేకపోతే చాలా హైఫై మనం అనుకుంటాం కదా, చాలా రిచ్ మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళు, పేర్లు ఎందుకులేండి, ఒక మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఆనందంగా ఉన్నారా అంటే ఏం ఆనందం లేండి అనే పరిస్థితి. మరి ఇంకెందుకోసం మనం చదువుకుంటున్నాము, ఎందుకు ఇంత ఉద్యోగం చేస్తున్నాము, ఎందుకు ఈ డెమోక్రసీ, ఎందుకు ఇన్ని ఇండివిజువల్ రైట్స్, ఎందుకు ఇంత ఫ్రీడము, ఎందుకు ఇన్ని ఆపర్చునిటీస్. మన ఆపర్చునిటీస్ని మనం బెస్ట్ పాసిబుల్గా యూజ్ చేసుకొని ఆనందంగా ఉండి రెస్పెక్టబుల్గా ఉండలేని పరిస్థితుల్లో ఇవన్నీ ఎందుకు మరి? వై ఆల్ దిస్ డెవలప్మెంట్? అల్టిమేట్లీ వీ నీడ్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ లేనప్పుడు ఏ స్టేజ్కి వెళ్తే ఏంటి లాభం? ఆ ట్రెండ్కి వచ్చిందండి ఇప్పుడు సొసైటీ. ఒక విమెన్ మానసిక పరిపక్వత ఎప్పుడు సాధిస్తుంది, ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతుందండి? ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతుంది అంటే, విమెన్ అంటే అన్ని ఆస్పెక్ట్స్, తన కూతురు, తన అక్క, చెల్లి, తర్వాత భార్య, అమ్మ, కోడలు, అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్. అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్, కష్టం. ఇంపాసిబుల్ అనకూడదులేండి, చాలా కష్టం అనేదే కరెక్ట్. కరెక్ట్. కానీ రేపొద్దున్న మనకి అరే నేను ఇది చేయకుండా ఉండాల్సింది, ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఆ అవకాశం ఇవ్వకుండా ఉండగలిగే స్టేజ్ ఉంటే బాగుంటుంది. ఆ పరిపక్వత అంటే అంతే, పరిపక్వత అంటే పెద్ద జ్ఞానం పాండిత్యం అవసరం లే. జ్ఞానం అంటే ఏంటి? కాన్షియస్గా ఉండడం, ప్యూర్ కాన్షియస్నెస్, ఎరుక. అంటే తప్పు చేయకూడదు, తప్పుకి అవకాశం ఇవ్వకూడదు అనే జ్ఞానం. సో మహిళ ఎప్పుడు పరిపక్వత సాధించిందని మీరు అనుకుంటారు అంటే, అక్కగా నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, పెద్ద గర్వంగా ఉండే స్టేజ్కి వెళ్ళక్కర్లా. కూతురుగా తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి నేను కష్టపెట్టకూడదు. ఓకే, తర్వాత వైఫ్గా హస్బెండ్ హ్యాపీగా ఉండాలి, తల్లిగా పిల్లలు హ్యాపీగా ఉండాలి. ఆ పరిస్థితి మనం కల్పించుకుంటే బాగుంటుంది. అందరూ అన్నిటికీ జస్టిస్ అయితే పూర్తిగా చేయలేము, కానీ నా కాన్షియస్కి సంబంధించినంత వరకు నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఎక్కడ నేను అందులో లోపం చేయట్లేదని మనకు అనిపించాలి ఫస్ట్.
ఐ థింక్ దిస్ ఈజ్ అన్ ఐడియల్ వే ఆఫ్ టెల్లింగ్. ఎప్పుడు ఎక్కడ లోపం ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం ఈ మెన్ అండ్ విమెన్ ఇలా సెగ్రిగేట్ చేసి చూడడం అనేది? అది క్రికెట్ అయినా సమాజంలో అయినా ఒపీనియన్లో స్పోర్ట్స్ షుడ్ బి జెండర్ బయస్. స్పోర్ట్ ఈజ్ అ స్పోర్ట్. క్రికెట్లో ఇప్పుడు బౌలర్ వేస్తే బాల్ ఇది చూడదు కదా, ఇట్ ఈస్ అ ప్లేయర్గా చూస్తే ఇట్ విల్ హెల్ప్. అండ్ మెన్స్ క్రికెట్ ఇన్ని ఇయర్స్ అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళకు ఒక సెట్ మైండ్ సెట్ అయిపోయింది. మెన్స్ క్రికెట్ చూస్తే ఇదే స్టాండర్డ్ అని. క్రికెట్లో ఉమెన్స్ క్రికెట్ ఈజ్ టోటల్ డిఫరెంట్ అనమాట. మీరు సడన్గా ఉమెన్స్ క్రికెట్ మెన్స్ క్రికెట్ తోలిస్తే చాలా డిఫరెన్సెస్ ఉంది. ఫస్ట్ ఈజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, అది నోబడీ క్యాన్ హెల్ప్. జెనెటికలీ మనము వీఆర్ అ లిటిల్ లెసర్ దెన్ మెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. అది కూడా నౌ విత్ T20 వచ్చిన తర్వాత ఐ థింక్ ఉమెన్ క్రికెటర్స్ ఎక్కడ చూస్తే వరల్డ్లో దే ఆర్ వర్కింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్ బికాజ్ ఇట్ ఈస్ అ ఫాస్ట్ పేస్ అని. సో దట్ హ్యాస్ హెల్ప్ ద వన్ డే ఫార్మాట్. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ ఇన్ వన్ డే ఈజ్ మచ్ బెటర్ టు సీ దెన్ ముందు కాలంలో ఇట్ వాస్ 200 runs 150 కొడతాం. Now it is 300, 280, 370. So it has helped. Cricket evolve అయింది women's cricket లో. But women's cricket ఎవరో చూస్తున్నారో they should not see it in view with keeping men's cricket ఈ స్టాండర్డ్ ఉంటే women's cricket ఎక్కడుంది ఆ కంపారిజన్ చూడకుండా ఒక స్పోర్ట్ని యాజ్ అ స్పోర్ట్ లవర్గా మీరు చూస్తే women's cricket is also entertaining. I will just say one incident. నేను బెంగళూరులో ఉండే and we were watching the match India Australia రీసెంట్గా మ్యాచ్. సో ఐ వాజ్ హ్యావింగ్ డిన్నర్ విత్ అ టీమ్మేట్. సో నేను డిన్నర్ తింటూ తను ఓవర్ రియాక్ట్ అయిపోయింది. అషా షీ సెడ్. సో నేను అనుకున్నా ఏదో రన్అట్ అయిపోయిండ్రేమో అని. నేను మళ్ళీ చూడంగానే ఇట్ వాజ్ మై యాడ్ ఆన్ టీవీ. ఓకే, సో అందరు వి స్టార్టెడ్ టు లాఫ్. దెన్ అంటే ఇట్ వాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్, వెరీ వియర్డ్. కానీ దాంతో ఇఫ్ ఉమెన్స్ క్రికెట్కి పుష్ వస్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్ హ్యాస్ గివెన్ మీ ఐడెంటిటీ. సో అలాంటి టైంలో ఇఫ్ ఐ కెన్ గివ్ సంథింగ్ బ్యాక్ టు ద స్పోర్ట్ ఈ కెపాసిటీలో అయినా ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అండ్ ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ పీపుల్ వాళ్ళకి ఈ థాట్ లేదమ్మా అచ్చా అమ్మాయిలు కూడా ఆడతారా అని ఈ క్వశ్చన్ మాకు ఉండదు ఫ్యూచర్ జనరేషన్కి. అండ్ ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఫ్యూచర్ యంగ్ గర్ల్స్కి ఈజీగా యాక్సెసిబుల్ ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ లాంగ్ పీరియడ్. కానీ నాకు ఎప్పుడు నెగిటివ్గా ఫీల్ అవ్వలేదు దట్ ఐ డెంట్ గెట్ మై డ్యూ ఆర్ ఉమెన్స్ క్రికెట్ డెంట్ గెట్ ఇట్స్ డ్యూ. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు ఇట్. బట్ నేను ఐ వుడ్ జస్ట్ సే కి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఆడుతూ ఈ ఫేస్ నేను చూసినాను కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. రాబోయే క్రికెటర్స్ విమెన్ క్రికెటర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా మంది ఇంట్రెస్ట్ ఉంది. ఐ థింక్ యంగ్ గర్ల్స్ ఇప్పుడు ఎవరికో ఇంట్రెస్ట్ ఉంది క్రికెట్లో. ఇట్స్ అ గుడ్ ప్రొఫెషన్ ఇప్పుడు. బికాజ్ 90s there was no money. Exactly. And there was no awareness, ignorance ఎక్కువ ఉండే. Yes. And facilities also చాలా స్ట్రగుల్ చేసాం మేము. బట్ ఇప్పుడు ఫెసిలిటీస్, బెస్ట్ ఫెసిలిటీస్ అండ్ అకాడమీస్ అందరూ దే ఆర్ వెరీ యాక్సెప్టింగ్ టువర్డ్స్ గర్ల్స్. ఆ టైంలో అయితే దట్ సో మెనీ అకాడమీస్ ఇట్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ బాయ్స్, మేము గర్ల్స్ తీసుకోము అని. కానీ ఇప్పుడు మీ ఏ అకాడమీకి వెళ్తే యూ విల్ ఫైండ్ గర్ల్స్ దేర్. సో ఇట్ ఈస్ అ వెరీ నైస్ అట్మాస్ఫియర్, బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్. And under BCCI unte you have very professional outlook and things will only get better. Job opportunities unnai ipudu women cricketers ki. So it is a good profession. గారు ఇంత ఎంపైర్ బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి దాన్ని జస్ట్ ఆయనే నడుపుకుంటూ పోలేదు, ఎంతోమందిని ఇన్స్పైర్ కూడా చేశారు. ఎస్పెషలీ మీ ఫ్యామిలీలో ఆయనకి 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లలని ఇంత ఒక ఎంపైర్కి ఎంప్రెస్ లాగా to happen. So I never thought, simple. I never thought, okay, fine, this is my company, I have to do this like any other. I always had to think out of the box. And that's what Tata pushed me to do. And he said, you're here to do something really big. And then when someone's pushing you like that from the time you were a child, you cannot not listen to him. And it's just been the most amazing experience. Today I look back at my life and don't regret anything. If I was just sitting down and doing nothing, I would feel bad about my life. Because I have, thanks to Tata and my aunts, my mom, my dad, I have the opportunity to help so many people. And if I was sitting in my house not doing it, it would be a really wrong thing. బట్ ఉపాసన, తాతగారికి 4 ఆడపిల్లలు. మీ తాతగారికి 4 ఆడపిల్లల్ని ఆ రోజుల్లో ఆడపిల్లల వీళ్ళేం చేస్తారు, ఇంత పెద్ద హాస్పిటల్ని వీళ్ళు రన్ చేయగలుగుతారా అని చాలామంది ఒక
అట్లీస్ట్ ఒక 10 ఏళ్ల తర్వాత అయితే Tata doesn't differentiate, and nobody in my family or anyone differentiates between women and men. It's just the same. Everyone does the same work. And Tata looked at his 4 daughters as 4 sons, or bigger than sons, you know, and that's what they've done. And the beauty about the sisters is, if they were normally, if they're brother or sister, there's a different, you know, source. There's a different relationship. But here they're all so thick, and they made sure, and that's Amama's all her doing, because she kept the family together. Tata said, you have to grow. Amama said, the family is first. That's why we are not a business family, but a family business. కానీ ఉపాసన అపోలో హాస్పిటల్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్లో నేను విన్నది ఏమిటంటే 17% సీనియర్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరూ మహిళలు అని విన్నాను. అలాగే 54% ఆఫ్ అపోలో స్టాఫ్ ఆర్ విమెన్. Yes. Is it right? Yes, and we feel so much pride in, you know, having so many women. Because this is a business of tender loving care, and women are the ones that can actually heal the world, I feel, because we have such a tender heart. Not that men don't, men are really sweet, you know, but women have that loving touch, you know, that can, in this business you actually need it. We are in the service industry, and helping people heal is something that women do best. బట్ ఇండియా మొత్తంలో ఇట్ ఇస్ ద 3rd largest hospital chain of hospitals, if I remember. No, we are the largest. The largest? Yes. Oh, sorry. Well, Apollo Hospital chain of hospitals, it started off only as a hospital. Basically medical care తో స్టార్ట్ అయ్యారు. బట్ తర్వాత రకరకాలవి ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు, లైక్ యూనో చైల్డ్ కేర్, విమెన్ కేర్, యూనో వెల్నెస్. Yes, see, all this is very important, because you know we have to be adaptable for the new age, and you know, year on year we are seeing new things in the healthcare, in changes in healthcare, which are so important for us. It's all because of our lifestyles. You know, tomorrow more and more problems are coming up. You know, I'm very sure, in fact I'm itself starting it. I'm starting sleep clinics. I'm sure it's already there, because now sleep has become a problem for a lot of people. I'm an insomniac. I have to try and, you know, cut off from the world and try and sleep. Yeah, it's crazy. అంటే ఏ టైంకి పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు? Oh God, don't even ask. I really love to sleep, and I need to sleep, but you know, my mom and I can't sleep for more than 4-5 hours a day, and you don't get tired? I do get tired, so that's why I need to, that's why I made lifestyle changes. I'm still in the process of making it, and I'm like everyone else. I know all what I have to do, but I don't implement it. So that's why it's a journey, and all these lifestyle changes are a journey, and you have to keep reminding yourself of it. బట్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావాలి, ఇదంతా మార్పు రావాలి అన్నది ఫస్ట్ మీకు ఆలోచన వచ్చింది మీ నుంచే వచ్చింది కదా? Correct, yes. This came from me completely. Because I'll tell you, I was with the best of dietitians, best of nutritionists, everyone, best of, you know, everything possible. Best supplements. I was in America and London, but then I took it upon myself and realized that a lifestyle change is all in the mind. It's no more about dietitians and fitness experts. It's all about mindful wellness. And mindful wellness, if your mind is strong, you can definitely conquer the world. I never believed it. You know, at my age, I'm not supposed to be preaching like this, but it's actually true. So Charan and I together, we went and did Deepak Chopra's course. Charan and I love listening to Jaggi Vasudev. And you know, we really follow these things. We read a lot of books on this. So you know, it's really nice for us. And once we've realized that it's all in the mind, we make sure that we are strong-willed and strong-minded in actually